హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డిఐవై. ఈరోజు నేను మా అక్కతో వచ్చేసా. మా అక్క నాకు రాఖీ తయారు చేయడం ఎలానో నేర్పించబోతుంది. మా అక్కతోని నా రాఖీ నేను రెడీ చేయబోతున్నా. లెక్క అసలు నువ్వు తీసుకురమ్మన్న సామాన్లన్నీ తీసుకొచ్చిన. అసలు ఏమేమి తీసుకొచ్చాం ఫస్ట్ ఆడియన్స్కి చెప్పేద్దాం, తర్వాత స్టార్ట్ చేసేద్దాం. ఏమేమి నువ్వు చెప్పిన ఊలెన్. సో బేసిక్గా వి నీడ్ వులెన్ థ్రెడ్స్ అనమాట, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ థ్రెడ్ మీకు అవైలబుల్గా ఏముంటాయి అవి. సో వులెన్ థ్రెడ్స్ అండ్ సమ్ యాక్సెసరీస్, అంటే మనం రాఖీని అందంగా తీర్చిదిద్దుకోవడానికి కొన్ని యాక్సెసరీస్ అనమాట ఇక్కడ చాలా ఉన్నాయి. సో అలాగే సూది దారం మ్యాండేటరీ, అలాగే పెద్ద గమ్ము కూడా మ్యాండేటరీ, అలాగే ప్లాస్టర్ కూడా మ్యాండేటరీ, అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది సో ఎక్స్ట్రా చేయకు, చెప్పిన మాట విని నేను ఏం నేర్పించానో అది చేయి, ఓకేనా? చేస్తా, కానీ ఇది ఎందుకు తీసుకొచ్చాం అక్క? సో దీనికి కాస్త స్పెషాలిటీ ఉంది. యూజువల్ గా అంటే మన ఇంట్లో ఫెస్టివల్స్ అయినా లేకపోతే ఎలాంటి పండుగలైనా ఇలాంటి టైంలో పసుపు కుంకుమ బాగా వాడతారు కదా, శుభ సూచకం అని చెప్పి. సో అలా సింబాలిక్ గా మనం ఇప్పుడు రక్షాబంధన్ కూడా ఇట్స్ ఫెస్టివల్ కాబట్టి మనం దీన్ని కూడా వాడుతుంటాం. ఇది మీకు అమ్మవారి గుళ్ళల్లోనూ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ గుళ్ళల్లో మీకు బయట అమ్ముతూ ఉంటారు, అవి తెచ్చుకోవచ్చు. అవునక్క, నేను బయట కూడా చూసిన. బయట కొన్ని రాఖీలకు రెడ్ కలర్ లేకపోతే ఎల్లో కలర్లో కూడా కనబడతాయి. అవి చాలా బాగుంటాయి. దీంతో కూడా రెడీ చేద్దాం ఈరోజు రాఖీ. ఓకే, ఫస్ట్ మనం తీసుకుందాం. ఏం రాఖీ తయారు చేద్దాం? ఫస్ట్ ఏం నేర్పించాను? చిన్నది, అది పూలతో ఉంటుంది అట్లాంటి రాఖీ తయారు చేద్దాం. ఫస్ట్ నేను గ్రీనా పింకా ఏది చెప్పు? ఏదైనా ఒకటే రా, రెండిట్లో ఏదో ఒకటి తీసుకో. ఏది తీసుకుందాం? పింక్ తీసుకుందాం. తీసుకో, పింక్ తీసుకుందాం మరి. సో బేసిక్గా నువ్వు చేస్తూ ఉండు. డార్లింగ్ సినిమా గుర్తుందా మీకు? డార్లింగ్ సినిమాలో ఒక ఎక్స్క్లూజివ్ ఒక పాట ఉంటుంది. ఆ పాటలో కాజల్ అగర్వాల్ తమ్ముడి కింద ఒక అబ్బాయి చేస్తూ ఉంటాడు అనమాట. స్టోరీ వింటూనే కాజల్ అగర్వాల్ తమ్ముడు చిన్న బాబు ఉంటాడు అనమాట. వాడు పాపం పొద్దున్నే లేచి పాలు కాచి కాఫీ కలిపి వాళ్ళ అక్క బ్లెస్సింగ్ తీసుకుని వెళ్తాడు. సో ఆ టైప్లో మా తమ్ముడు కూడా చిన్నప్పటి నుంచి బాగా కష్టపడ్డాడు. అలా క్రమశిక్షణగా మరి డిసిప్లిన్తో పెంచాను అనమాట. ఎరా అంతే ఇక అట్లా చెప్తున్నా కాబట్టి ఇక అట్లా నడిపిద్దాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇలా చుట్టాలన్నమాట. ఇలా చుట్టి తర్వాత దీన్ని టై చేయాలి. సో బేసిక్ ఏంటంటే మీరు మనం కొనేసుకుంటే అయిపోతుంది 2 నిమిషాల పని. అండ్ మనకి రకరకాల రేట్స్తో అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో కూడా. కానీ యూనో మనం సొంతంగా చేసిన దాంట్లో వచ్చే సాటిస్ఫాక్షన్ ఎంతన్నా వేరు, అంతే కదా? ఇప్పుడు మనీళ్ళు మనం సర్దుకుంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కానీ ఎవడో వచ్చి సర్దితే మనకి ఎందుకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది? ఉండదుగా. సో అందుకని మనం తయారు చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఆల్సో అంత కష్టపడి చేసినందుకు యూ కెన్ డిమాండ్ పెద్ద పెద్ద గిఫ్ట్లని డిమాండ్ చేయొచ్చు. ఇది నా రాకి నేను రెడీ చేస్తున్నా. ఇప్పుడు నువ్వు నాతో రెడీ చేపిస్తున్నావు, మళ్ళీ నీవు గిఫ్ట్లు డిమాండ్ చేయొచ్చు. నేనే కదా నీకు ఓనమాలు ఎవరు నేర్పించారు? నేను. కాబట్టి నువ్వు తీర్చిదిద్దుకుని శుభ్రంగా ఒక మంచి గిఫ్ట్ ప్లాన్ చేయి. ఎయిర్ పాడ్స్ కానీ లేకపోతే ఫస్ట్ ఇది రోల్ చేసినాక తర్వాత బయటకు తీస్తాం కదా, బయటకు తీసినాక చిన్నగా టై చేసుకోవాలి. అది దీన్ని ఎలా డైవర్ట్ చేయాలంటే గిఫ్ట్ల నుంచి డైవర్ట్ చేయడానికి మా వాడు ఎలా టై చేయాలంటే అక్కడ టై చేస్తున్నాడు. సరే, టై చేసేసి మంచిగా టై చేసుకోవాలి గట్టిగా. ఎందుకంటే మధ్యలో మిడిల్లో మనం టై చేస్తున్నాం కాబట్టి ఫ్లవర్ టైప్లో రావాలి కాబట్టి ఇలా గట్టిగా టై చేసుకోవాలి. ఊడిపోకుండా చేయండి, ఎందుకంటే డిఐవైస్ లో మెయిన్ ప్రాబ్లం అదే. ఫాస్ట్ గా చేసేస్తారు, ఆ తర్వాత అవి ప్రాపర్ యూజ్ చేసే టైంలో దానికి సెపరేట్ అయిపోయి విడిపోతుంది. మధ్యలో అయితే టై చేసేసాం కదా, తర్వాత ఇక్కడ ఇచ్చేది నుండి కట్ చేస్తున్నాడు. బాగానే గుర్తు పెట్టుకున్నావురా, నేర్పించింది మర్చిపోయావు అనుకున్నాను. చేస్తాం కదా అక్క, నువ్వు నేర్పించింది ఎటు పోతుంది చెప్పు? ఆల్మోస్ట్ చేసుకుంటూ వెళ్తానే కదా. ఈవెన్ మన స్కూల్ టైంలో కూడా మనము ఏమన్నా మనకు క్రాఫ్ట్స్ చేసుకుని తీసుకురమ్మంటుండే తెలుసా టీచర్స్. అప్పుడు నువ్వు హెల్ప్ చేస్తుండే కదా, అవన్నీ గుర్తున్నాయి. ఒక్కొక్కటి మిస్ అయితే మళ్ళీ కట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇలాగా పువ్వులాగా రెడీ అయిపోతుంది కదా. ఆ తర్వాత మనకి ఏమైనా థ్రెడ్స్ ఎక్స్ట్రా ఉంటాయి కనుక మంచి షేప్ లో వాటిని కట్ చేసుకుని ఈవెన్ గా చేసుకోవచ్చు. సెంటర్లోకి వచ్చేసిందా? ఓకే, ఎడ్జ్ లో కట్ చేద్దాం మరి. ఇప్పుడు మళ్ళీ నీట్ గా చేస్తున్నాడు చూడండి, ఈవెన్ గా. ప్రెస్ చేస్తూ కట్ చేస్తే, ఎందుకంటే సెంటర్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు కట్ సరిగ్గా కట్ అవ్వట్లేదు కదా, ఒక మంచి షార్ప్ సీజర్ పెట్టుకోవడం కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఎందుకు పెట్టలేదు? లేదు, అమ్మ ఉన్నది ఇదే ఇచ్చింది, ఇంట్లో ఏది ఉందో అదే తీసుకోరా అని అన్నది. అంటది ఎందుకన్నదు?
అమ్మ ఇది ఇచ్చింది, అందుకే నేను దీంతోనే అడ్జస్ట్ అయిపోతున్నా అక్క. ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 థ్రెడ్స్ని ఈక్వల్గా తీసుకుంటున్నా. గ్రీన్ అండ్ పింక్ ఈక్వల్ థ్రెడ్స్. సో మీరు ఏ కలర్స్ చేతులు కట్టుకోవాలి కదా, దాని గురించి థ్రెడ్స్ని ఫస్ట్ ఈక్వల్గా తీసుకుంటున్నా. ఈక్వల్గా తీసుకొని కట్ చేస్తున్నా. అది ఒక 1 మీటర్ ఉంటుందా? ఆల్మోస్ట్ 1 మీటర్ ఉంటుంది. పట్టుకోగా నార్మల్గా మనం చూస్తుంటే బయట అల్లడం ఎలా ఉంటుంది అని డిఫరెంట్ టైప్లో అల్లుతారు కదా. నేను మా అక్క నేర్పించినట్టు ఒకసారి ట్రై చేసా, అది బాగా వచ్చింది. మళ్ళీ ఒకసారి మీకు చేసి చూపేటందుకు ఇట్లా అంటున్నా. చూడండి, ఇది క్లోజ్ షాట్ పడుతుందిలేండి మీకు. సో ఈ నాట్ ఎలా వేస్తున్నాడు ఏంటి అన్నది క్లోజ్లో చూసుకోండి. ఇప్పుడు మనం ఇది ఇట్లా తీసుకుంటాం కదా, ఇట్లా తీసుకున్నప్పుడు సెంటర్లో టైట్గా చేసుకోవాలి. టైట్గా చేసుకుంటూ ఇట్లా ఎగ్గుతూ లాగుతూ అలా మొత్తం. ఒక రకంగా ఇది మనకి వులెన్ తోటి అల్లికలు చేస్తూ ఉంటారు చూడండి, ఆ కైండ్ ఆఫ్. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ వులెన్ థ్రెడ్ ఇది. సో ఇప్పుడు చేసేది అదే, కాకపోతే మనకి ఆ వులెన్స్ అల్లేటప్పుడు స్టిక్ ఉంటుంది దానికి, అది లేదు, చేత్తో చేస్తున్నాడు, అంతే తేడా. మా వాడు ఒక వీవర్ అవ్వాల్సిందండి, నెయ్యాల్సింది. పొరపాటున యాంకరింగ్ లోకి వచ్చాడు. చెయ్యాలి కదా అక్క, యాంకరింగ్ చెయ్యాలి. ఒక్క నిమిషం, ఇది 1 సైడ్ అయింది కదా. ఓకే, ఇలా ఇప్పుడు మిస్టేక్ జరిగింది కదా. మిస్టేక్ జరిగింది చిన్నది, అదేం కాదు, కామన్గా అడ్జస్ట్ అయిపోతారు. ఇక్కడ నాక్ పడ్డది మనకు కదా, నార్మల్ ఇక్కడైతే మనకు డిజైన్ వచ్చింది. అలా మా వాడు అన్హైజీనిక్ గా బిహేవ్ చేస్తాడు. అన్హైజీనిక్ కాదక్క, మాట్లాడుకో చెప్తున్నాను కదా, అన్హైజీనిక్ గా బిహేవ్ చేస్తుంటాడు. అలా మీరు కూడా చేయకుండా కాస్త నీళ్ళు లేకపోతే ప్రాపర్ గా ఏదో ఒకటి సెట్ చేసుకొని చేసుకోండి, అంతేగాని నోట్లో పెట్టుకోవడాలు ఇట్లాంటివన్నీ వద్దు. నీట్ గా ఏముందక్క, థ్రెడ్డే కదా, బాగుండదా? అది కట్టేది నీకే కాబట్టి ఓకే, వేరే వాళ్ళకి కడతలేవు కదా, నాకు కడుతున్నావు కాబట్టి నేను. నీకు కట్టినా కూడా కాస్త హైజీన్ మెయింటైన్ చేయాలి. ఓకే ఓకే. అసలే సిచ్యువేషన్స్ బాగాలేవు. ఓకే, బయట సిచ్యువేషన్స్ బాగాలేవు. ఇట్లా నాక్ వేసి తీసుకుంటే ప్రాపర్గా కనబడుతుంది. ప్లస్ ఈ ప్లేస్లో మళ్ళీ ఒక నాక్ వేసి తీసుకొని మనం ఇక్కడికి మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం. మధ్యలో మనం ఇట్లా అంటు పెడదాం కదా, అప్పుడు బాగా కనబడడానికి. మళ్ళీ ఇక్కడ ఒక నాక్ వేద్దాం. ఎంత స్పేస్ అవుతుందో చూద్దామా. ఇంత ఒక 2 ఇంచెస్ స్పేస్ అండి అది.
చాలా కాన్సన్ట్రేషన్ ముఖ్యం ఇలాంటి పనులు చేసేటప్పుడు ఇంట్లో. ఇట్లా పెద్దోళ్ళు ఉన్నప్పుడు ఇంకా టెన్షన్ ఎక్కువ వస్తుంది, అందుకనే చేతులు వణుకుతున్నాయి ఏముంటుందో అని. అతి వినయం ధూర్త లక్షణం అంటే ఏంటో అనుకున్నాను, వీడిని చూసాకే అర్థమైంది. ఈ నాక్ అనేది చాలా గట్టిగా లాక్కోవాలి, ఎందుకంటే మనం ఎంత గట్టి లాగితే అంత మంచిగా వస్తుంది డిజైన్. లేకపోతే మనం ఎంత లూజ్ లాగితే అట్లా లూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది రాఖీ. దీంట్లో ఫస్ట్ దీన్ని ఇట్లా అంటి పెడదాం కదా. అంటి పెట్టే ముందు ఫస్ట్ ఈ ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవరు తర్వాత ఈ పూస, ఇవి రెండింటిని ఫస్ట్ ఇలా స్టిక్ చేద్దాం. దీంట్లో నార్మల్గా మోస్ట్లీ అయితే అంటి పెట్టాలంటే ఫెవికోల్ యూజ్ చేస్తారు, కానీ ఫెవికోల్ యూజ్ చేయకండి. ఎందుకంటే ఇలాంటి అవిటికి ఫెవికోల్ అనేది తొందరగా అతుక్కోదు. మనం ఫెవిక్విక్ యూజ్ చేస్తున్నాం, ఫెవిక్విక్ యూజ్ చేసి అంటి పెట్టేద్దాం. మా అక్క మంచిగా కట్ చేసింది కదా సెంటర్లో ఫ్లవర్ టైప్లో. ఎక్స్పీరియన్స్ ఎడికి వస్తుంది. వాడు చెప్పింది ఏంటంటే కట్టడంలో ఎక్స్పీరియన్స్ వద్దా, ఏమన్నా కుట్లు అల్లికలు చేసానంటే చిన్నప్పుడు ఏవో అప్పుడప్పుడు చేసినవి. నువ్వు దాన్ని ఏంటి ఇప్పుడు దీన్ని అంటి పెడదాం అక్క, దారంతో సూరి దారంతో కాక ఇది అంటి పెడదాం ఫస్ట్. ఎందుకంటే అక్క బేసిక్ గా ఫెవిక్విక్ తీసుకొని అతికిస్తున్నాడు దాంతో, బట్ మీరు కావాలనుకుంటే కనుక సూది దారం కూడా ఉపయోగించి దాన్ని స్టిచ్ చేసుకోవచ్చు. కానీ సూది దారంతో ఏంటిదంటే అక్క అది లూజ్ అవుతుంది అనుకో, బయటికి వెళ్ళి వచ్చేస్తుంది. ఫెవిక్విక్తో నేను అంటి పెడితే ఇప్పుడు రాదు చూడు. రైట్, అందుకే కుట్టుకునేటప్పుడు గట్టిగా టైట్గా కుట్టుకోవాలి. బట్ దిస్ ఇస్ మోర్ ఈజీ, ఫాస్ట్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఇట్లా అంటి పెట్టేస్తే రాఖీ రెడీ. అంటి పెట్టేద్దామా? యా, కడదామా అంటి పెడదామా? అంటించరా? అంటిస్తా. బట్ ఆప్షన్స్ ఇస్తున్నాం మనం అంతే, ఇన్ కేస్. దీనికి ఒక థ్రెడ్ యాడ్ చేసి దీనికి కిందకి టైట్ చేయొచ్చు. అంటింది. రాఖీ రెడీ. చూపించు. చూస్తారు కదా బాగుందా? నా రాఖీ ఇది, నా ఫస్ట్ రాఖీ. అండ్ చాలా ఒకవేళ చాలా పెద్దగా అయిందనుకో థ్రెడ్, మనం కట్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు మీకు నచ్చిన కలర్స్ తీసుకొని, నచ్చిన యాక్సెసరీస్ తీసుకొని, మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఎన్ని ప్రయోగాలన్నా చేయొచ్చండి దీంట్లో. క్రియేటివిటీ హ్యాస్ నో లిమిట్స్. సో హ్యాపీగా ట్రై చేసుకోండి. అండ్ మీకు సరిపోతుందో చూద్దాం. లూజ్ అవుతుంది మా పక్కవాడి చేతులకి, బట్ ఇట్స్ ఓకే. సో యా, సరిపోతుంది. ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ ఇంకోట
బక్కోడు ఏందక్క, నా ఏజ్లో ఇంట్లో ఉంటారు. అందుకే అక్క జిమ్కి వెళ్తున్నా దుడ్డు కావాలని. హ్యాపీ రక్షాబంధన్ థ్యాంక్ యూ అక్క. నా రాఖీ నాతో రెడీ చేపిస్తుంది మా అక్క. ఇది ఒక్కటే రాఖీ కాదు, ఇప్పుడైతే ఈ రాఖీ అయితే రెడీ అయిపోయింది ఉలెన్తోని. నార్మల్ ఉలెన్ రాఖీ అయితే ఇట్లా ఉంటుంది. మనం పాత రాఖీలను చూస్తాం, ఎక్కువ శాతం రాఖీలు మనకు చెమ్కి లేకపోతే ఉలెన్తో రెడీ అయిన రాఖీలే ఉంటాయి. సో గైస్, ఫస్ట్ రాఖీ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ రాఖీ చేస్తున్నాడు లక్ష్మణ్. సో సెకండ్ రాఖీ కావాల్సిన ఏంటి లక్ష్మణ్? ఫస్ట్ మనం ఒక వెయిటింగ్ కార్డు నార్మల్ మనం బేసిక్గా కార్డ్బోర్డ్ లేకపోతే పెయింటింగ్ చార్ట్స్ ఉంటాయి కదా, చార్ట్స్ కానివ్వండి లేకపోతే కార్డ్బోర్డ్స్ అట్టపెట్టెలు మిగిలిపోయినవి ఏమైనా ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. తీసుకొని క్రాస్ మన స్క్వేర్లో కట్ చేసుకున్నాం. రైట్, డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాడు. సో దానికి మొత్తం ఫెవికాల్ గమ్ రాస్తున్నాడు కార్నర్స్లో. ఓకే, ఫస్ట్ మనం గోల్డ్ కలర్ పూసలది ఉంటుంది కదండ, దాంతో మనం ఫస్ట్ మేకవర్ చేసుకుంటాం. ఫేక్ పిక్ పెట్టాల్సిందిగా మరి. ఫేక్ పిక్ పెట్టుకుంటే కాలిపోతుంది కదా, మరి ఏం చేస్తావు? ఇదే అంటుతుంది కానీ కాదు, ఉండు. సో గైస్, ఇది మన రక్షాబంధన్ డిఐవై అనమాట. వెరీ సూన్ ఇంకా మంచి మంచి డిఐవైస్తో లక్ష్మణ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాడు. సో ఇది ఫస్ట్ రాఖీ, క్లోజ్లో కూడా చూసుకోండి. వెరీ నైస్ రాఖీ. అండ్ ఇలా మీరు మీకు నచ్చినట్టుగా ఎన్ని రకాలైన డిజైన్ చేసుకోవచ్చు. స్టోన్ రాఖీ చేసి చూపించాం కదా, సో అదొకటి. అండ్ ఇలాంటి థ్రెడ్స్ తోటి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ లాగా ఇలా కూడా చేసుకోవచ్చు. మనం నార్మల్గా అల్లాం కదా ఇంతకుముందు, మన రాఖీని అల్లినట్టే ఇది కూడా జస్ట్ మనం ఏం పెట్టకుండా డైరెక్ట్ అల్లుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక సింగిల్ థ్రెడ్తో కూడా అల్లొచ్చు, డబల్ థ్రెడ్తో కూడా అల్లొచ్చు. యా, సో హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ డిఐవై. నెక్స్ట్ డిఐవైస్ని కూడా ఫాలో అయిపోండి. అండ్ విష్ యూ ఆల్ ఆర్ వెరీ హ్యాపీ రక్షాబంధన్. See you guys, stay tuned to TV45. Bye bye.